క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఈ బ్యాక్గ్రౌండ్ మీతో ఎందుకు నేను పంచుకుంటున్నాను అంటే కారణం ఏమిటి అంటే అండి, రీజన్ ఏమిటి అంటే, ఆ కాలంలో నివసించేటటువంటి ఒక భక్తుడు దేవుని మీద నమ్మకం ఉండేటటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఉదాహరణకి వాడు వ్యాపారం చేసేటటువంటి వాడు అనుకోండి, వ్యాపారానికి సంబంధించినటువంటి దేవతని తన గృహంలో ఒక పూజా గృహం నిర్మించి దాంట్లో పెట్టుకుని పూజించేటటువంటి వాడు. వీటితో పాటు పితరుల దేవతలు కూడా ఉండేటటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళ పూర్వీకులు ఆరాధించినటువంటి దేవతలు, వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళు. సో వ్యాపారం అయితే వ్యాపారంలో లాభాలు రావాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, గొప్ప ధనాన్ని సంపాదించాలి అంటే ఏం చేయాలి? ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవాలి. ఆమెకి కావలసినటువంటివి లేదంటే ఆయనకి కావలసినటువంటి విషయాలు ఆయనకి సమకూర్చాలి. దానికి సంబంధించినటువంటి బలులు, దానికి సంబంధించినటువంటి అర్పణలు, ఇవన్నీ కూడా చేస్తే సంతుష్టుడై ఆ దేవుడు లేదంటే ఆ దేవత ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచి ఆ వ్యక్తిని ధనవంతుడుగా, సంపన్నుడుగా, శక్తివంతుడైనటువంటి వ్యక్తిగా చేసేటటువంటి శక్తి సామర్థ్యము ఆ పర్టికులర్ దేవతకి లేదంటే దేవుడికి ఉండేటటువంటిది. అలా కాకుండా భక్తుడైనటువంటి వ్యక్తి, ఉదాహరణకి యుద్ధంలో పాల్గొనేటటువంటి ఒక సైనికుడు కావచ్చు, ఈయనకు కావలసినటువంటిది ఏంటి? ఇప్పుడు యుద్ధంలోనికి పోయినప్పుడు జయం కావాలా, శత్రువులు ఓడిపోవాలా, ఎవరిని ఆరాధించాలా? యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చేటటువంటి, ఓటమినిచ్చేటటువంటి మార్స్ దేవుడిని ఆరాధించాల. అప్పుడు ఆయన సంతుష్టుడైతే ఈయన యుద్ధానికి పోయినప్పుడు, యుద్ధం చేసినప్పుడు ఆయన తృప్తి చెంది దేనివల్ల? అర్పణల వల్ల, బలుల వల్ల, ఇచ్చేటటువంటి కానుకల వల్ల, మొక్కుబడుల వల్ల, వీటన్నిటి వల్ల సంతృప్తి చెంది ఆనందించి ఈయన యుద్ధానికి పోయినప్పుడు, ఈ సైనికులు యుద్ధానికి పోయినప్పుడు శత్రువుల మీద విజయం ఇచ్చేటటువంటి వాడు. దానికి దేవత మార్స్. ఉదాహరణకి ఇంట్లో స్త్రీలు ఉంటారు, వీళ్ళ అవసరాలు కొన్ని ఉంటాయి కదా, మంచి పిల్లలు కావాలా, సంతానం గర్భఫలం కావాలా, అంతేకాకుండా ప్రసవ సమయంలో క్షేమం కావాలా, వీటన్నిటిని ఇచ్చేటటువంటి దేవత దేవుడు ఎవరు? దానికి ఒక పర్టికులర్ దేవుడు, దానికి ఒక పర్టికులర్ దేవత. గ్రీకు పురాణాల్లో అయితే ఆర్టిమస్, గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ, గర్భఫలాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళని ఆరాధిస్తే మంచిగా సంతానం కలుగుతుంది, ప్రసవ సమయంలో క్షేమం ఉంటుంది, పిల్లలకి క్షేమము, స్త్రీకి క్షేమం. సో దానికి సంబంధించినటువంటి దేవత. సో ఇది వ్యవసాయం చేసుకునేటటువంటి రైతు అనుకోండి, ఆయనకి సంబంధించినటువంటి దేవుడు దేవత ఉంటారు. గ్రీకు దేవతల్లో, ఈ రోమన్ దేవతల్లో వ్యవసాయానికి సంబంధించినట్టు వర్షాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఉంటారు. వాళ్ళకి మొక్కుబడి చేసి, వాళ్ళకి ప్రార్థన చేసి, వాళ్ళకి బలులు అర్పించి, వాళ్ళని సంతృప్తి పరిస్తే నైవేద్యంతో, తర్వాత చర్పణలతోటి, మొక్కుబడులతోటి, బలులతోటి చేస్తే మంచిగా వర్షాలు పడతాయి, ఏమండి పంటలు బాగా పండుతాయి, అంతా క్షేమంగా ఉంటుంది. సో ఇది అండి బ్యాక్గ్రౌండ్. విషయం ఏమిటి అంటే, భక్తుడు అంటే ఈ దేవుళ్ళని ఆరాధించేటటువంటి ఈ భక్తులు ఉన్నారు చూసారా, ఈ డివోటీస్ ఏమి కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారంటే, జనరల్గా సాధారణంగా ఎందుకు ఆ దేవతల దగ్గరికి, ఎందుకు ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఆరాధిస్తారు? ప్రాచీన గ్రీకు కాలంలో, ఈ ప్రాచీన రోమ్ సామ్రాజ్య కాలంలో ఎందుకు ఈ విధంగా ఉండేదంటే కారణం ఏమిటి అంటే, భక్తులకి కొన్ని అవసరాలు ఉన్నాయి. యుద్ధంలో విజయం కావాలా, స్త్రీలకి సంతానం కావాలా, గర్భఫలం కావాలా, పురుషులకి అధికారం కావాలా, తర్వాత వచ్చి ప్రేమించేటటువంటి వాళ్ళకి ఏం కావాలా? అది సఫలం కావాలా. సో వ్యవసాయం చేసేటటువంటి రైతుకి ఏం కావాలా? వర్షం కావాలా. ఈ ఇంకొక దేవుడు ఉండేటువంటి పట్టణాల మీద, నగరాల మీద ఆయన దేవుడు, పట్టణం క్షేమంగా ఉండాలా. సో ఎందుకు ఆరాధిస్తారు? ఎందుకు దేవుడి దగ్గరికి పోతారు? ఎందుకు దేవతలను ఆరాధిస్తారు? కారణం ఏంటంటే ఆశీర్వాదము, దీవెన కావాలా, గర్భఫలం కావాలా, వ్యాపారంలో అభివృద్ధి చెందాలా, పిల్లలు అభివృద్ధి చెందాలా, యుద్ధంలో విజయం కావాలా, రాజకీయాల్లో పలుకుబడి కావాలా, వృద్ధి చెందాలా, అన్నీ చెందాలి. గుర్తుపెట్టుకోండి, వీటిలో తప్పేమీ లేదు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ నాకు గర్భఫలము కావాలా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళడంలో తప్పు లేదండి. ఒక సైనికుడు యుద్ధానికి పోయేటప్పుడు నాకు యుద్ధంలో నాకు విజయం కావాలని చెప్పి అడుక్కోవడంలో తప్పు లేదండి. ఒక పట్టణము క్షేమంగా ఉండాలా, అది అభివృద్ధి చెందాలా, క్షేమం ఉండాలా, సమాధానం అడుక్కోవడంలో తప్పు లేదండి. కాకపోతే విషయం ఏమిటి అంటే, దేవుడికి ఈ వీళ్ళని ఆరాధించేటటువంటి ఈ భక్తులకి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ ఏంటి అంటే,
దేన్ని బట్టి నడిపించబడుతుంది అంటే దేవుని యొక్క నీతిని బట్టి కాదు, దేవునికి ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి భక్తుడికి అవసరమైనటువంటివి ఇవ్వగలిగేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే దేవుడు దేవత ఏమవుతున్నారంటే నీ యొక్క అవసరాలు, ఈ లోకంలో నీకు వచ్చేటటువంటి అవసరాలు, నీకుండేటటువంటి ఈ నీ ఫ్యాన్సీస్, నీ విమ్స్ అండ్ ఎమోషన్స్ ఏ రకంగా ఉన్నాయో, నీకు ఎటువంటి ఫ్యాన్సీలు ఉన్నాయో వాటిని బట్టి వాటిని తీర్చేటటువంటి ఒక వ్యక్తిగా దేవుడు మలచబడి తీర్చబడి ఆరాధించబడుతూ ఉన్నాడు, పూజింపబడుతూ ఉన్నాడు. ఆయనకి జనులు భక్తితో ఆయన్ని కొలుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ భక్తుడికి మధ్య దేవుని యొక్క తత్వముతోటి, దేవుని యొక్క స్వభావముతోటి, దేవుని యొక్క ఆయనలో ఉండేటటువంటి నీతికి, పరిశుద్ధతకి దేవుని యొక్క భక్తుడికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ అన్యజనుల యొక్క ఆచారాల్లో, పద్ధతుల్లో. సో వీళ్ళందరి ఓరియంటేషన్ ఏ విధంగా ఉండేటటువంటిది అంటే యేసుప్రభు అక్కడ వీటిని మీరు కోరుకోవద్దు అని చెప్పడం కాదు ఆయన చెప్పేటటువంటిది. వాళ్ళ లైఫ్ ఓరియంటేషన్ అనేటటువంటిది వీటి చుట్టూ మాత్రమే పరిభ్రమించేటటువంటిది. బైబిల్లో ఇటు కోరుకోవడం తప్పని చెప్పి ఎక్కడ చెప్పడం లే. కాకపోతే ద థ్రస్ట్ ఆఫ్ ద లైఫ్, ద వెరీ ఓరియంటేషన్ ఆఫ్ లైఫ్, ద వెరీ ఫోకస్ ఆఫ్ లైఫ్ ఇస్ the material things that you are going to get by worshipping that particular god or goddesses. దానివల్ల నువ్వు బెనిఫిట్ పొందుతావు అంతే. అంతేగాని నీ నైతిక ప్రవర్తనకి, నీ హృదయం యొక్క స్థితికి, నీ ఉండేటటువంటి జీవన విధానానికి ఏమీ సంబంధం లేదు. కాకపోతే దేవుని యొక్క స్వభావం అనేటటువంటిది ఇక్కడ ఏమీ బయలుపరచబడ్డం లేదు. ఆరాధించేటటువంటి వాళ్ళు, బలులు అర్పించేటటువంటి వాళ్ళు, నైవేద్యాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, ధూపదీప నైవేద్యాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా దేవుణ్ణి ఊరేగించేటటువంటి వాళ్ళు, పండగలన్నీ కానీ చేసేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళ జీవితాల్లో దేవుని యొక్క స్వభావం కానీ, దేవుని యొక్క ఆయన యొక్క తత్వం కానీ, ఆయన కోరుకునేటటువంటిది కానీ వీళ్ళకి ఏమీ సంబంధం ఉండేటటువంటిది కాదు. అది ఇంకొక విషయం ఏంటి అంటే అసలు వీళ్ళు పూజించేటటువంటి ఈ దేవతల యొక్క స్వభావం ఏంటి, ఈ దేవుళ్ళ యొక్క స్వభావం ఏంటి? మీరు సాధారణంగా చూడండి, ఈ గ్రీక్ దేశం యొక్క ప్రాచీన గ్రీక్ దేశంలో ఉండేటటువంటి దేవుళ్ళు, దేవతలు వాళ్ళ పురాణాల్లో కనిపించేటటువంటి వారు, రోమ్ సామ్రాజ్యంలో కనిపించేటటువంటి దేవుళ్ళు ఎట్లుంటారంటే మానవ సహజమైనటువంటి భావోద్రేకాలు ఎటువంటివి ఉంటాయో అవన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఆపాదింపబడినట్టుగా ఉంటాయి. అంటే మానవులకు ఉండేటటువంటి అనేక రకమైనటువంటి బలహీనతలతోటి ఈ దేవుళ్ళు, దేవతలు బాధపడేటటువంటి వారు. కోపము, ఆగ్రహము, కాముకత్వము, ప్రేమ, ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకోవడము, ఒక దేవుడి మీద ఇంకొక దేవుడు యుద్ధం చేయడము, ఒక దేవత మీద ఇంకొక దేవత శపించడము, దేవుళ్ళు ఒకరినొకరిని శపించుకుంటూ ఉండేటటువంటి స్వభావము, ఇటువంటివన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. అంటే భక్తుడికి, అంటే వీళ్ళని ఆరాధించేటటువంటి ఆ వ్యక్తికి నేను ఆరాధించేటటువంటి ఈ దేవత యొక్క తత్వం ఏంటి, వాట్ ఈస్ ద వెరీ నేచర్ ఆఫ్ దిస్ బీయింగ్, ద డైటీ దట్ ఐఎమ్ వర్షిపింగ్ అనేటటువంటి దాంతో సంబంధం లేదు. దేంతో సంబంధం? వాట్ డస్ హీ వాంట్, వాట్ డస్ షీ వాంట్? నాకు ఇది కావాలంటే ఈ దేవత దగ్గర నుంచి, నాకు ఇది కావాలంటే ఈ దేవుడి దగ్గర నుంచి, నాకు ఒక కాలేజ్ అడ్మిషన్ కావాలనుకోవచ్చు, వీసా కావాలనుకోవచ్చు, నువ్వు చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి కావచ్చు, అది రాజకీయాలు కావచ్చు, వైద్య వృత్తి కావచ్చు, లాయర్ వృత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ప్రాస్పరిటీ, అభివృద్ధి అనేటటువంటిది కావాలి. దానికోసం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఒకవేళ అటువంటిది ఏమన్నా కనిపిస్తే చేసాడు, ఈ విధంగా ఉండేటటువంటి. సో లైఫ్ ఓరియంటేషన్ అనేటటువంటిది ఈ అన్యజనుల్లో, ఇప్పుడు యేసుప్రభు ఏమనంటే అన్యజనుల వలె మీ చుట్టుపక్కల ఉండేటటువంటి అన్యజనులు వీటిని కోరుకుంటారు. దేర్ లైఫ్ ఓరియంటేషన్ వీటి మీద ఉంటుంది. మీరు మాత్రం అటువంటి ఓరియేషన్లోకి పోవద్దు, అటువంటి దారిలో మీరు నడవద్దు, అటువంటి మార్గంలోనికి మీరు ప్రవేశించొద్దు. ఎందుకంటే మీ యొక్క దేవుడు, మీరు ఆరాధించేటటువంటి దేవుడు, మిమ్మల్ని విమోచించినటువంటి దేవుని యొక్క స్వభావం అనేటటువంటిది, ఆయన తత్వం అనేటటువంటిది చాలా భిన్నమైనటువంటి తత్వము, చాలా ప్రత్యేకమైనటువంటి స్వభావము ఈయన ఇందాక చెప్పాను కదండి. ఆయన ఏమన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు? మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని వెతకమన్నాడు. చూడండి, అక్కడ 2 పదాలు ఉన్నాయి కదా. దేవుని యొక్క రాజ్యము,
అనే దాంట్లో పదంలో దేవుని రాజ్యం, అది మానవుల యొక్క రాజ్యం కాదు, సాతాను యొక్క రాజ్యం కాదు, దేవదూతల యొక్క రాజ్యం కాదు. ఎవరిది? దేవుని యొక్క రాజ్యము. ఆయన రాజు దాని మీద. ఆయనకంటూ ఒక స్వభావం ఉందండి, ఆయనకంటూ ఒక తత్వం ఉందండి, ఆయనకంటూ ఒక శైలి అనేటటువంటిది ఉందండి. ఆయన ఏమి కోరుకుంటున్నాడు అనేటటువంటిది ఆయనకు ప్రత్యేకంగా ఉందండి. ఆయన్ని ఆరాధించేటటువంటి జనులు ఆ తత్వానికి వ్యతిరేకంగా, ఆయన భావాలకి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేటటువంటిది బైబిల్లో ఉండేటటువంటి దేవుడికి కుదరదండి. తర్వాత ఏమన్నాడు? దేవుని నీతి అన్నాడు. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు, నీతిని గురించి మాట్లాడేటప్పుడు, ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క సింహాసనము దేని మీద నిలబెట్టబడింది, దాని పునాదులు ఏమిటి అంటే నీతి న్యాయములు దేవుని యొక్క సింహాసనమునికి పునాదులు అని చెప్పి బైబిల్లో రాయబడింది. గ్రీకు దేవతల్లో, రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవతల్లో ఏ దేవతకి కానీ, ఏ దేవుడికి కానీ నీతి న్యాయములు సింహాసనములుగా కలిగినటువంటి దేవుళ్ళు మీకు కనిపించరు. జస్టిస్ అండ్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్ అనేటటువంటివి బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క స్వభావ లక్షణాలండి, ఆయన తత్వం అండి. ప్రాచీన గ్రీకు దేశంలో, ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవతలకి, దేవుళ్ళకి జస్టిస్ అనేటటువంటిది, రైచియస్నెస్ అనేటటువంటిది, పరిశుద్ధత అనేటటువంటిది, పవిత్రత అనేటటువంటి వాటికి ఏమి సంబంధం లేదు. మీరు చూడండి, గ్రీక్ పురాణాల్లో ఉండేటటువంటి దేవతలు, దేవుళ్ళ యొక్క కామకలాపాలు ఏ విధంగా ఉంటాయో, మానవులకి ఏ విధంగా ఉంటాయో దేవుళ్ళకి, దేవతలకు కూడా అదే విధంగా కామ సంబంధమైనటువంటి కార్యకలాపాలు, కామ సంబంధమైనటువంటి సంబంధాలు, అఫైర్స్, ఇవన్నీ కూడా వాళ్ళల్లో కూడా ఉండేటటువంటివి గ్రీక్ దేశంలో. అదేవిధంగా రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి. కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి వీటికి పొంతన లేదు. నీతి, రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ థ్రోన్ ఓ గాడ్, బైబిల్లో రాయబడింది. హోలీనెస్, పవిత్రత, పరిశుద్ధత దేవుని యొక్క స్వభావం. సో దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించేటటువంటి భక్తుడు, బైబిల్లో ఉండేటటువంటి వ్యక్తి దేన్ని కోరుకోవాలా అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు? అర్పణ ఇచ్చేసి, కానుక ఇచ్చేసి, ఏమండి బలి అర్పణ ఇచ్చేసి, ధూప నైవేద్యాలు చేసేసి నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను అంటే బైబిల్లో ఉండేటటువంటి దేవుడికి కుదరదండి, ఆయనకి పొంతన లేదు. ఆయన దగ్గరకు వచ్చి ఆరాధించేటటువంటి వాళ్ళు, ఆయన కోరుకునేటటువంటి వాళ్ళు, ఆయనలో ఉండేటటువంటి నీతి స్వభావాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, ఆయనలో ఉండేటటువంటి పరిశుద్ధతను ప్రేమించేటటువంటి వాళ్ళు, ఆయనలో ఉండేటటువంటి న్యాయాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆయనకి కావాలి. అటువంటి వాళ్ళ కోసం ఆయన చూస్తున్నారు. రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ థ్రోన్. యేసు ప్రభు ఎంత చక్కగా ఆయన సంగ్రహంగా, క్లుప్తంగా అంత కలిపి ఒక్క వాక్యంలో ఇశ్రాయేల్ దేశం యొక్క వైఫల్యము, ఈ నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ద్వారా దేవుడు అనేక ప్రజలకి ఇవ్వబడేటటువంటి దీవెన, నీతి అనేటటువంటిది ఉచితంగా ఏ విధంగా ఇవ్వబోతుందో మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తాడంటే, మొట్టమొదట దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యమును వెతుకుడి. నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడికి సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలు ధరించి, వస్త్రధారణ చేసి, వంటి మీద కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని ధరించి మనుషుల్ని మభ్యపెట్టచ్చు. నేను పలానా దేవుడి యొక్క భక్తుడిని చెప్పి దేవుడిని నువ్వు మభ్యపెట్టలేవు కదా. నీ హృదయంలో ఏముందో తెలుసు కదా. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావా? నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తున్నావా? నువ్వు న్యాయాన్ని ప్రేమిస్తున్నావా? నీ ప్రవర్తన ఆ దేవుడికి అనుగుణంగా, ఆయన కోరుకున్నట్టుగా నీ ప్రవర్తనగా నువ్వు చేయలేవు. అటువంటి వాడిని దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? చేయనని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ బైబిల్లో మనకు రాయబడినటువంటి విషయం ఏంటి అంటే, ఆ దేవుడు మానవుల యొక్క బలహీనతలను, మానవుల్లో ఉండేటటువంటి పాపం అనేటటువంటి రోగాన్ని ఆయన తెలిసినటువంటి వాడు కాబట్టి వాళ్ళని బయటికి లాక్కొచ్చేదానికి, విమోచించేదానికి ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గము నీతి మార్గం అండి. దాని యొక్క సారాంశం ఏమిటి అంటే, దాని యొక్క గొప్పతనము, దాంట్లో ఉండే ద ఎసెన్స్ ఏమిటి అంటే అండి, దేవుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఏ విధంగా చేస్తున్నాడు, అది సారాంశం. చిట్ట చివరికి ఎక్కడికి వచ్చాం మనం? దేవుడు ఒక వ్యక్తిని
నీతిమంతుడిగా ఏ విధంగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతి లేకుండా దేవుడు ఒక వ్యక్తిని తన రాజ్యంలో చేర్చుకోలేడు. నీతి లేకుండా దేవుడు తన పరలోకంలోకి ఒక వ్యక్తిని ప్రవేశింపనీయుడు. డోర్లు క్లోజ్ చేయబడతాయి. నీతి ఖచ్చితంగా కావాలా. ఆ నీతి కూడా ఎవరి నీతి కావాలా? నా నీతి కుదరదు. నేను నా పొరుగువాడి కంటే మంచోడిని అయి ఉండొచ్చండి, నా నీతి వాడికంటే బెటర్ అయి ఉండొచ్చు. నాకంటే నా పక్కన ఉండేటటువంటి వాడి నీతి ఇంకా గొప్పదై ఉండొచ్చు. దేవుడు కోరుకునేటటువంటి నీతి మన నీతి కాదు, తన నీతినే ఆయన మనలో కోరుకుంటూ ఉన్నాడు అని చెప్తాను. ఉదాహరణకి చెప్తానండి. ఆర్మీలో సైనికుడిగా చేరాలనుకుంటున్నారు. కొన్ని అర్హతలు ఉంటాయి మీకు. ఏదో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనో లేదంటే 10th క్వాలిఫికేషనో డిగ్రీ క్వాలిఫికేషన్ ఒక అర్హత. శరీరానికి దేహదారుఢ్యానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా ఉంటాయి. ఉదాహరణకి మాట్లాడుకునే దానికి చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. ఈ పోలీస్ కానిస్టేబుల్లో ఉద్యోగంలో చేరేదానికి శరీరానికి సంబంధించిన ప్రమాణము 6 అడుగుల ఎత్తు ఉండాలి అని చెప్పి రాయబడిందండి. 6 అడుగులు ఎత్తు ఉండాల ప్రమాణం అది. దట్ ఈస్ ద నామ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ గెట్టింగ్ సెలెక్టెడ్ ఇన్ టు దట్ పర్టికులర్ పోస్ట్. దట్ ఈస్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్. ఏ మ్యాన్ షుడ్ బి 6 feet tall. His height should be 6 feet tall. Let us imagine a situation. ఒక వ్యక్తి వచ్చాడండి సెలక్షన్ కోసం. అన్ని మిగిలినటువంటి అర్హతలంతా బాగానే ఉన్నాయి. హైట్ దగ్గరకు వచ్చాడు. ఈయన హైట్ ఎంత అంటే అండి సుమారుగా 5 అడుగుల 6 అంగుళాల ఎత్తున్నాడు. ఆ పైన బద్ద ఒకటి పెట్టుంటారు. అయా దాని క్రింద నుంచి పోవంటారు. కరెక్ట్గా తల ఆ బద్ద కంటే పైన ఉండాలి. అంటే 6 అడుగులు ఎత్తుంది. ఈ వ్యక్తి తల దానికి తగలదు, దానికంటే చాలా కింద ఉన్నాడు. సెలెక్ట్ చేస్తారా? చెయ్యరు. 5 అడుగుల 6 అంగుళాలు అయ్యా నీ హైటు, ఈ ఉద్యోగానికి నీ హైట్ సరిపోదు నాయనా, మా ప్రమాణము 6 అడుగులు, కాబట్టి నువ్వు పక్కకి తప్పుకో, మేము నిన్ను అనుమతించమని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఈయన తర్వాత ఇంకొకటి వస్తాడండి. ఆయన 5 అడుగుల 6 అంగుళాలు కాదు, ఈయనకంటే పొడుగైనటువంటి వాడు. ఎవరికంటే ఈ 5 అడుగుల 6 అంగుళాల కంటే ఈయన కొంచెం పొడుగ్గా ఉంటాడు. ఎంత ఉంటాడు? 5 అడుగుల 8 అంగుళాలు అనుకోండి. ఈయనకంటే పొడుగే కదా 5 అడుగుల 6 అంగుళాలు అంటే. ఈయన పోతే ఈయన అంగీకరిస్తారా? ఈ మనిషి అనొచ్చు, అదేంటయ్యా ఆయన 5 అడుగుల 6 అంగుళాలే, నేనైతే 5 అడుగుల 8, నన్ను అంగీకరించుంటే కాదు నాయన, నువ్వు 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నా కూడా మా ప్రమాణం మాత్రము 6 అడుగులు ఉండాల. నువ్వు పనికిరావు, పక్కకి తప్పుకో. సరే, ఇంకొక ఆయన వస్తారండి. ఈయన ఈ మిగిలిన ఇద్దరి కంటే ఇంకా పొడవుగా ఉన్నాడు. 5 అడుగుల 8 అంగుళాలు కాదు కానీ ఈయన 5 అడుగుల 11 అంగుళాలు ఉన్నాడండి. 5 అడుగుల 11 అంగుళాలు, 5 feet 11 inches హైట్ ఉంది. జస్ట్ 1 ఇంచ్ తక్కువ 6. ఈయన వస్తాడు, ఈయన నిలబెట్టి కొలుస్తారు. కొలిస్తే ఏమవుతుంది? 1 ఇంచ్ తక్కువ అవుతుంది. వీళ్ళిద్దరికంటే నా హైట్ చాలా ఎక్కువ. ఒకడేమో 5 అడుగుల 6 అంగుళాలు, ఇంకొకడేమో 5 అడుగుల 8 అంగుళాలు. వీళ్ళిద్దరికంటే నేను చాలా మేలైనటువంటి వాడిని, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతా అనే ఉత్సాహంతో వస్తాడు. అక్కడ ఏముంది? ప్రమాణం ఏముంది? 6 feet ఉంది. ఆ బద్ద ఎక్కడుంది? కరెక్ట్గా 6 అడుగుల దగ్గర ఉంది. ఈయన 6 అడుగులు ఉన్నాడా? లేడు. ఏం చేస్తారు? ఈయన్ని పక్కన ఉండేటటువంటి సైనికులు లేదా పోలీసులు, బాబు నువ్వు కరెక్టే, వీళ్ళిద్దరికంటే ఎక్కువే ఉన్నావు, కానీ మా ప్రమాణాలకి తగినటువంటి వాడివి కాదు, పక్కకి తప్పుకో అని చెప్పి తీసి పడేస్తారండి. నా నీతి కంటే నీ నీతి మేలైందే కాదని కాదు, నీ నీతి కంటే ఇంకొకరి నీతి మేలైనటువంటిదే కాదని కాదు, కానీ దేవుడు కోరుకునేటటువంటి నీతి ప్రమాణం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ నీతి ప్రమాణం ఏమిటి అంటే దేవుని యొక్క నీతి కావాలా. ద స్టాండర్డ్, ద నార్మ్ ఈజ్ గాడ్స్ ఓన్ రైచియస్నెస్. అన్లెస్ ఐ మీట్ దట్ రిక్వైర్మెంట్, unless I fulfill that condition, I cannot by any means, no matter what, I cannot enter into the kingdom of heaven. I cannot enter into the kingdom of God. I cannot enter into the heaven. ఎందుకు? నా నీతి సరిపోదు. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేదానికి నా నీతి సరిపోదండి. నా పొరుగోడు నీతి కంటే నాది మంచిదే ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఎవ్రీ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్, every woman on this planet must meet the requirement God has set for every man and woman. ఆ నీతి ప్రమాణాన్ని నువ్వు నేను చేరుకోకపోతే
చనిపోయిన తర్వాత నువ్వు పరలోకంలోనికి ప్రవేశించలేవు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నీతి ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ఒక ప్రశ్న లేవదీస్తాం. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్ అకార్డింగ్ టు ద గాడ్ వీ ఫైండ్ ఇన్ ద బైబిల్? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? ఏంటి ఆ స్టాండర్డ్? ఏంటి అంటే తన నీతి. ఏ విధంగా ఆ నీతిని నువ్వు నేను సంపాదించుకోగలం? ఆ రిక్వైర్మెంట్ ఏమిటి? ఆ స్టాండర్డ్ ఏంటి? ఆ నామ్ ఏమిటి అంటే అండి, దేవుని యొక్క నీతి పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడు, ఆ నీతి ప్రకారము జీవించినటువంటి వాడు, ఆ నీతి ప్రకారము మరణించినటువంటి వాడు, ఏమాత్రము కూడా నీతి తప్పనటువంటి వాడు, ఏమాత్రము కూడా అన్యాయము లేనటువంటి వాడు, ఏమాత్రము కూడా కపటము లేనటువంటి వాడు, ఏమాత్రము కూడా దోషంలో లేనటువంటి వాడు, పరిపూర్ణుడైనటువంటి ఏకైక మానవుడు, దైవ మానవుడు, గాడ్ మ్యాన్, యేసు ప్రభు. ఆయన ఒక్కడే ఆ దేవుని యొక్క నీతిని ఆయన గడించి ఆర్జించి సంపాదించి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి ఆ నీతిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఆ రిక్వైర్మెంట్ మీ దగ్గర లేకపోతే మీరు పరలోకంలోనికి ప్రవేశించలేరు, యు మస్ట్ మీట్ ఇట్ అని చెప్తూ ఆయన ఇంకేమన్నాడంటే, దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతకుడి అని చెప్పాడు. దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతకుడి, ప్రయాసపడండి, వెతకండి. ఎక్కడ దొరుకుతుంది? ఎట్లా దొరుకుతుంది? ఎవరిలో దొరుకుతుంది? దేవుని యొక్క నీతి యేసు ప్రభువులో మనకు ఇవ్వబడుతూ ఉంది. దేవుని యొక్క రాజ్యము యేసు ప్రభువులో ప్రత్యక్షమవుతూ ఉంది. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే యేసు ప్రభువులోకి నువ్వు ప్రవేశించాలి. యేసు ప్రభువులోకి ప్రవేశించడం అంటే యేసు ప్రభుని నువ్వు నీ యొక్క దేవుడిగా, రక్షకుడిగా, నీ విమోచకుడిగా స్వీకరించడం, నీ సొంత నీతిని పక్కన పెట్టేయడం, ఆయన నీతిని నువ్వు స్వీకరించడం, నీ పాపాన్ని ఆయన మీదకి వెయ్యడం. ఇది జరిగితే తప్ప నువ్వు దేవుని నీతిని పొందలేవు. నీ పొరుగువాడి కంటే నీ నీతి మంచిదే కాదని కాదు, వాడిలో ఉండేటటువంటి లోపాలు, దోషాలు, అపవిత్రత నీలో లేవు కాదని కాదు. కానీ నీ నీతి దేవుని యొక్క నీతికి సమానం కాదు. ఆ దేవుని యొక్క నీతి ఎవరిలో ప్రత్యక్షపరచబడింది, ఎవరి ద్వారా మానవులకి ఇవ్వబడుతూ ఉంది అంటే యేసు ప్రభు అనేటటువంటి దైవ మానవుడి వల్ల ఆ నీతి మానవులకి ఇవ్వబడుతూ ఉంది. దాన్ని వెతకమన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి రమ్మని చెప్పి ఆహ్వానం. దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును వెతకడి. వాటి రిక్వైర్మెంట్స్, ఆ నీతిలో ఉండేటటువంటి వాటిని, ఆయన నీతిలో ఉండేటటువంటి విషయాలను మీరు వెతకండి, వెంబడించండి. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారము చేయండి. ప్రాచీన గ్రీక్ కాలంలో మనుషులు భక్తి కలిగినటువంటి వారే కాదు, దేవుడి మీద నమ్మకం ఉండేటటువంటి వాళ్ళే కాదు. కానీ వాళ్ళ యొక్క భక్తికి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు తన ప్రజల దగ్గర నుంచి కోరుకునేటటువంటి భక్తికి చాలా తేడా ఉందండి. ఇక్కడ ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీతిని కోరుకుంటూ వస్తాడు. దేవుణ్ణి మ్యానిపులేట్ చేసేదానికి, ఆయన దగ్గర నుంచి దీవెనలు పొందుకునేదానికి ఈ దేవుణ్ణి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరగదు. ఇక్కడ దేవుడు దీవెనలు ఇస్తాడు, గర్భఫలాన్ని ఇస్తాడు, పొలంలో పంటల్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, అన్ని రకాలైనటువంటి దేవుడు చేస్తాడు. కానీ దేవుడు దానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడుగా నువ్వు చూడకు. దానికంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు. నీతి కోసం వెతకమంటున్నాడు, పరిశుద్ధతని వెంబడించమంటున్నాడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకుడి అని చెప్పాడు. సో ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క పిల్లల యొక్క ఓరియంటేషన్, ఆయన్ని ఆరాధించేటటువంటి జనుల యొక్క ఓరియంటేషన్, వారి యొక్క వైఖరి, ధోరణి దేన్ని కోరుకుంటుందంటే దేవునిలో ఉండేటటువంటి నీతిని, పరిశుద్ధతని, ఆయన న్యాయాన్ని కోరుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఫస్ట్ థింగ్ అది.
మొట్టమొదట జీవితంలో కోరుకోమని చెప్పి దేవుడు చెప్పేటటువంటిది అది. నువ్వు కోరుకోవాల్సినటువంటిది ఆ నీతిని రాజ్యాన్ని. ఇవి నువ్వు వెంబడించినప్పుడు, వీటిని నువ్వు కోరుకున్నప్పుడు, అవి నీ ప్రాథమ్యాలైనప్పుడు, నీ జీవితంలో ప్రథమ స్థానంలోనికి అవి వచ్చినప్పుడు, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో మొదటి స్థానంలోకి వచ్చినప్పుడు, ఇందాక చెప్పాడు కదండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇవన్నీ అంటే అర్థం ఏంటి? పైన రాస్తుంటారు, చదవండి. ఆ 25వ వచనం నుంచి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఇవన్నీ కూడా మీ జీవితంలో మీకు అవసరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి అవసరాలని దేవుడు సమకూర్చగలిగినటువంటి దేవుడు. మొత్తము భూప్రపంచం అంతటికి కూడా ఒక్కడే దేవుడు. ఆయనకి సముద్రం మీద అధికారం ఉంది, మేఘాల మీద అధికారం ఉంది, జంతువుల మీద అధికారం ఉంది, అరణ్యాల మీద అధికారం ఉంది, గాలి మీద, నీళ్ల మీద, అన్నిటి మీద ఏకైక దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. వన్ గాడ్. ఆయన కోరుకునేటటువంటిది నీతి. మొట్టమొదటిగా నీతి. ఆయన దగ్గరికి రమ్మని చెప్పి ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఇది సెట్ చేస్తే, అంటే ఇప్పుడు దాకా నీ జీవితంలో నీకు అనేకమైనటువంటి ప్రాథమ్యాలు ఉండొచ్చు. యేసు ప్రభు చెప్పేటటువంటిది ఏంటంటే, నీ ప్రాథమ్యాల్లో మొట్టమొదటి స్థానము దేవుడికి. నీ ఫోకస్ దేవుడి మీద ఉండాలి, నీ యొక్క దృష్టి దేవుడి మీద ఉండాలి, అంటే యేసు ప్రభు మీద ఉండాలి, నీ దృష్టి యేసు ప్రభు మీద ఉండాలి. దాని మీద పెట్టు. ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేదానికి నీ లైఫ్ని నువ్వు ట్యూన్ చేసుకుంటే, దాని ప్రకారం పెడితే నీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఇవి నీకు కొరత ఉండదు. సో నీ లైఫ్ ఫోకస్ అనేటటువంటిది వస్తువులు, పెద్ద పెద్ద ఇళ్ళు, ఇంకా పెద్ద ఇళ్ళు, అనేకమైనటువంటి ఇళ్ళు, ఆస్తి, వీటన్నిటిని ఎక్స్పాండ్ చేసుకుంటే దాని మీద ఫోకస్ పెట్టి నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆత్మని కోల్పోకు. డోంట్ లూజ్ యువర్ సోల్. అవి ఏవి కూడా దేవుని యొక్క నీతికి ప్రత్యామ్నాయం కాలేవు. కాబట్టి ఈ దినమున ఈ వాక్యం వినేటటువంటి నువ్వు నీ యొక్క ప్రాథమ్యాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచించుకో. నీ జీవితంలో ప్రప్రథమ స్థానము బైబిల్లో కనిపించేటటువంటి యేసు ప్రభు అనేటటువంటి దేవుడి మీద ఉందా లేదా అనేటటువంటి పరిశీలించుకో. ఆయన చిత్తము నువ్వు కోరుకుంటున్నావా లేదా పరిశీలించుకో. ఆయన నీతిని వెతుకుతున్నావా లేదా పరిశీలించుకో. ఆయన యొక్క పరిశుద్ధతని నువ్వు కోరుకుంటున్నావా లేదా. ఈ వాక్యం మిమ్మల్ని దీవించిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా, యేసు ప్రభు వాక్యం ద్వారా మీ జీవితాలు 30 60 100 ఫలించాలని కోరుకుంటూ యేసు నామంలో ఆమేన్.